మన ఛానెల్‌లో ప్రతి మూవీ రివ్యూ జెన్యూన్‌గా ఇస్తూ ఉంటాం. ప్రతి విషయాన్ని జెన్యూన్‌గా మాట్లాడుతూ ఉంటాం. సో, మా వీడియోలు మీ వరకు చేరాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానెల్. ఎప్పటినుంచో చాలా బయోపిక్ మూవీస్ చూస్తూనే ఉంటున్నాం మనం. చూసిన ప్రతిసారి నాకెప్పుడో క్వెషన్ మార్క్ రా! 'మైకేల్ జాక్సన్' మూవీ ఎవరు తీస్తారబ్బా? అసలు తీసిన క్యారెక్టర్‌కి ఎవరు సూట్ అవుతారబ్బా? అని ఒక క్వెషన్ మార్క్ ఉండేది. అండ్ ఫైనల్లీ 'మైకేల్ ఈస్ ఆన్ స్క్రీన్స్.' ఈ సినిమాలో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది ఎవరైనా ఉన్నారంటే 'జాఫర్ జాక్సన్.' 'మైకేల్ జాక్సన్' వీడియోస్ కొంతమంది చూసుంటే గనక 'జాఫర్ జాక్సన్' యాక్టింగ్‌కి మంచి అప్రిషియేషన్ వస్తది. సో, తెలియనోళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమాకెళ్ళే ముందు ఒక ర్యాండమ్‌గా ఒక 2, 3 వీడియోస్ చూడండి యూట్యూబ్‌లో 'మైకేల్ జాక్సన్.' చూసి అప్పుడు సినిమాకెళ్ళండి. నిజంగా మీరే అంటారు. నిజంగా 'మైకేల్ జాక్సన్' వచ్చి యాక్టింగ్ చేశాడేమో అని. ఎందుకంటే ప్రతి సీను, ప్రతి మూవ్‌మెంట్, ప్రతి ఎక్స్‌ప్రెషను యాజ్ ఇట్ ఈజ్ దింపాడు. కానీ ఈ సినిమాలో ఓన్లీ సాంగ్స్ ఇవే కాదు, స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంది. మామ 'మైకేల్ జాక్సన్' అంటే మనకి అతను చేసిన కాన్సర్ట్స్, అతని సాంగ్స్ గుర్తొస్తాయి. నువ్వేమంటున్నావంటే స్టోరీ కూడా చెప్పాడంటున్నావు. అంటే ఎక్కడి నుంచి అతను స్టోరీ చెప్పాడు? అతని కెరియర్‌లో ఏ పాయింట్‌ని తీసుకొని ఈ స్టోరీని మలిచాడు? ఓపెనింగ్ షాట్ లోనే చైల్డ్‌హుడ్ నుంచే స్టార్ట్ అవుతది స్టోరీ. 'మైకేల్ జాక్సన్' కి ఆ సాంగ్స్ మీద, ఆ మూవ్‌మెంట్స్ మీద ఇంట్రెస్ట్ అనేది ఎలా వచ్చింది? ఫ్యామిలీ అనేది అతను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు? ఫ్యామిలీ అనేది అతనికి ఎంత ఇంపాక్ట్ చేసింది? ఇయన్నీ చాలా డీటెయిలింగ్‌గా చెప్పాడు. సో, ఈ సినిమాలో సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ ఎలివేషన్స్ అంటారు చూసారా? మన తెలుగులో నిజంగా ఒక సీన్ ఉంటది. నేను స్పాయిలర్ కాదు. ఎంటీవీలో 'మైకేల్ జాక్సన్' షోస్ రావాలని ఒక ప్రపోజల్ ఇస్తాడు. సో, ఆ సీన్ ఉంటది థియేటర్‌లో. ఎలివేషన్ సీన్స్ కి ఎలా విజిలేస్తామో నేను చూసినప్పుడు కూడా థియేటర్‌లో అయ్యే విజిల్స్ పడినాయి. ఇంకా ఈ సినిమాలో 'జాఫర్ జాక్సన్' కాకుండా ఇంకెవరైనా క్యారెక్టర్ ఉందంటే చైల్డ్‌హుడ్ క్యారెక్టర్‌లో చేసిన చైల్డ్. కామెడీ లైక్ మూవ్‌మెంట్స్ కానీ, ఎక్స్‌ప్రెషన్స్ కానీ ఇవన్నీ ఒక ఎత్తైతే ఎమోషన్ సీన్స్ ఉంటాయి కదా! ఆ ఎమోషన్ సీన్స్‌లో నిజంగా నాకు కళ్ళంట నీళ్ళొచ్చినాయి. అంత బాగా చేశాడు. ఫస్ట్ ఓపెనింగ్ షాటే చైల్డ్‌హుడ్ సీన్స్‌తో ఓపెన్ అవుతది. సో, ఆ చైల్డ్‌హుడ్ ఎపిసోడే ఎక్సలెంట్‌గా ఉంది. సో, ఆటోమేటిక్‌గా నువ్వు ఇంకా మూవీలోకి ఇన్వాల్వ్ అయిపోతావు నువ్వు. ఈ సినిమా మొత్తంలో అతను ఎలా చూపించారురా అతని సక్సెస్‌ని గాని, అతని స్టోరీని గాని? ఇంకో పార్ట్ ఏమైనా ఉందా? కంటిన్యూషన్ ఏమైనా ఉందా? కంటిన్యూషన్ ఉంది. సో, ఈ సినిమా ఎండ్ అవ్వడం కూడా 'మైకేల్ జాక్సన్' సాంగ్స్ చాలా ఉన్నాయి. కానీ ఓవరాల్ గా అతని గ్రాఫ్ ఎక్కడ పెరిగిందంటే ఓవరాల్ గా ఇంటర్నేషనల్ మొత్తం షేక్ ఆడిచ్చిన ఒక సాంగ్ ఉంటది. అక్కడ ఈ సినిమా కరెక్ట్ గా పాజ్ చేశాడు. అందరూ అనుకుంటారు ఇట్లా అలా పాజ్ చేశాడని. పర్ఫెక్ట్ అది. ఒక బజ్ క్రియేట్ అవుతది. ఫైనల్‌గా మనోళ్ళకి సజెస్ట్ చేస్తావా? ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. సినిమా అయితే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. మంచి స్టోరీ టెల్లింగ్ ఉంది. మంచి ఎమోషన్ ఉంది. మంచి సాంగ్స్ ఉన్నాయి. సో, ఖచ్చితంగా బయోపిక్ అయితే ట్రై చేయండి.